ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఎర్రిపాక శివాలయం వద్ద 11, 12, 13వ తేదీల్లో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలు ఎర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతోందని జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఎర్రిపాకలో శివాలయం వద్ద సమావేశం నిర్వహించారు. లింగాల యొక్క ప్రతిష్ఠ భక్తులు అందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని జ్యోతుల నెహ్రూ అన్నారు. రెండవ అతిపెద్ద కార్యక్రమం కోటి శివలింగార్చన సహిత రుద్రయాగం మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నామని ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 10:30 ఈ మహాయజ్ఞం ప్రారంభించి 11 రోజుల పాటు మహా కుంభాభిషేక సహిత రుద్రయాగం నిర్వహిస్తామని మార్చి 7వ తేదీ 8:30 మహా పూర్ణాహుతి జరుగుతుందని తెలియజేశారు. జ్యోతిర్లింగాలతో పాటు కార్యక్రమంతో ప్రారంభమయ్యి కోటి లింగాలని కూడా వాళ్ళు దర్శించుకుని వాళ్ళు అభిషేకించుకుని స్వయంగా బయటికి వెళ్తారు. కార్యక్రమం యొక్క విశిష్టత దీన్ని ప్రధానంగా చేపట్టడానికి గల కారణం మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం గ్రామంలో నువ్వు పాస్ తీసి కూడా వెళ్ళిపోయేదా 60 రోజులుగా జరుగుతున్నటువంటి శివార్చన కార్యక్రమం అంటే మహాకుంభాభిషేకం అన్నది ఈ సంవత్సరం పూర్తి చేస్తే 3 సార్లు నేను ఈ మహాకుంభాభిషేకాన్ని చేసినట్టు అవుతుంది. మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకం జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు అంటే ఆదివాసాలు వాటిని 3 రోజులు కూడా చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు అయిన తర్వాత 13 పూర్తి అయిన తర్వాత 14వ తారీఖున అంటే ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున 10:58 ఉదయం 10:50 ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రతిష్ఠ స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారం మా దంపతుల చేతుల మీద జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ముఖ్యమైన వ్యక్తి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి. ప్రత్యక్షంగా ఈ ప్రతిష్టలో వారు కూడా పాల్గొవాలనేటటువంటి ఆలోచనతో శ్రీపీఠం మఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కూడా జరుగుతుంది. ఆయన కూడా ఆ టైంకి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగేటటువంటి కార్యక్రమం. ఇది ఒక దశ. అంటే జ్యోతిర్లింగాన్ని 14వ తారీఖున 10:55 మనం 11వ తారీఖున మొదలైనటువంటి పూజా కార్యక్రమాలతో 14తో జ్యోతిర్లింగాల ప్రతిష్ట